డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎఫ్సెట్ 2026 ఏపీ ఎఫ్సెట్ త్వరలో మరి కౌన్సిలింగ్ అయితే వచ్చేస్తుంది. మరి కౌన్సిలింగ్ వచ్చే ముందు మనము కొన్ని కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయో ఆల్రెడీ కూడా మన ఛానల్లో కూడా జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ చెప్పుకోదాం. మరి దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మన వీడియోలో చేయటం అయితే జరిగింది. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా టాప్ 1 కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నంబర్ 1 ఇది 1946 1933 నుంచి ఇది మరి ఈ కాలేజ్ ఉండటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఇక్కడ కోర్సెస్ ఏముండి, దీని కట్ ఆఫ్ డీటెయిల్స్ ఎలా ఉండే ఒకసారి చూద్దాం. మరి కట్ ఆఫ్ డీటెయిల్స్లోకి వెళ్ళేదానికి మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అండి, నార్మల్ మరి సీట్లు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సివిల్ ఇంజనీరింగు, మెరైను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉండటం అయితే జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ ఉంది, మెయిన్ సివిలు, నేవల్ ఆర్కిటెక్చరు, సివిలు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, జియో ఇన్ఫర్మాటిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెటలర్జికల్ ఇది కూడా ఉంది. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ఏంటంటే కొన్ని మరి ఏపీ కాలేజీలో కొన్ని చోట్ల ఇక్కడ కూడా మరి ప్లేస్మెంట్స్ కూడా కొంచెం తక్కువగా ఉండట్టే మరి ఇంతమంది అయితే మరి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఓకే, ఏదేమైనా ఆంధ్ర యూనివర్సిటీ కూడా మరి నంబర్ 1 యూనివర్సిటీ. మరి ఆంధ్రాలో ఉన్న కాలేజ్ అన్నింటిలో కంటే మనకి జేఎన్టీయూ కాకినాడ, మరి అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్, మంచి నంబర్ 1 ప్లేస్మెంట్స్. ఇప్పుడు తక్కువ ఉంటే ఉండొచ్చేమో, కానీ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది, ఎంసెట్ 2025 ఏ విధంగా వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. మరి స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళ స్టూడెంట్స్ మనము ఎంసెట్కి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నాము. మరి ఎంసెట్ కానీ జేఈ కానీ సిజీసీ ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, త్వరలో మనకి సీశాప్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎంసెట్, ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్, ఇది మన వాట్సాప్ నెంబరు. దీనికి సంబంధించిన అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైనా క్యూఆర్ కోడ్ ఉంటే మీరు ఇక్కడ పేమెంట్ చేసి మీరు యొక్క సర్వీసెస్, మీకు కావాల్సిన డౌట్ క్లారిఫికేషను మీరు కంప్లీట్గా మరి కాలేజీలో చేరే వరకు కూడా మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మరి సిఎస్సి ఉంది, ఈసీ ఉంది, త్రిబుల్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, మరి నేవల్, బయోటెక్, మరి జియో ఇన్ఫర్మాటిక్స్, మరి కోర్సులు కూడా మెటలర్జీ కోర్సులు కూడా ఇలా ఉన్నాయి. మరి కేటగిరీ వైజ్గా మనం కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఇక్కడ ఫీజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 44,500 రూపీస్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. ఇప్పుడు కట్ ఆఫ్ డీటెయిల్స్ ఓసీ బాయ్స్కి స్టూడెంట్స్ జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మరి నంబర్ 1 జేఎన్టీయూ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ ఈ రెండు. ఇక్కడ 2000 ఇక్కడ చూసినట్టయితే మీరు 2524 కట్ ఆఫ్గా ఉంది. సిఎస్సి కట్ ఆఫ్, ఈసీ 3800, త్రిబుల్ 7900, మెకానికల్ 12000 ఉంది, నేవల్ మెరైన్ ఆర్కిటెక్ట్ 13000 ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ 13000 ఉంది, కెమికల్ 16000 ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 18000 ఉంది, జియో ఇన్ఫర్మాటిక్ 26000 ఉంది, బయోటెక్ 32. ఇక అమ్మాయిలకి విషయానికి వస్తే 2544 ఉంది, ఈసీ 4700 ఉంది, 11000 ఏమో మనకి త్రిబుల్ ఉంది, నేవల్ మెరైన్ ఆర్కిటెక్ట్ 13000 ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ 13000 ఉంది, 16000 కెమికల్ ఉంది, 18000 ఇది ఉంది, సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జీ 25000 ఉంది, జియో ఇన్ఫర్మేటిక్ 26000, మెకానికల్ ఇంజనీరింగ్ 30000, బయోటెక్ 40000 అయితే. మరి ఎస్సీకి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ కానీ కేటగిరీ 1, కేటగిరీ 2 ఉంది. మనకి ఇంకా లేటెస్ట్ డేటా అయితే ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ డేటా ప్రకారం ఒక అంచనాకు రావచ్చు. మరి సిఎస్సి రావాలంటే ఎస్సీ 4000, 12000 ఏమో ఈసీ, మెకానికల్ 25000, ఎలక్ట్రికల్ 25000 ఉంది, 28000 మరి నేవల్ మెరైన్, సివిల్ ఇంజనీరింగ్ 32000, 37000, 49000 వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ 55000, జియో ఇన్ఫర్మాటిక్ 58, మెటలర్జీ 72, 79 వచ్చేసి బయోటెక్. ఈ విధంగా అయితే ఎస్సీ గర్ల్స్ వచ్చి 4000, ఇది కూడా సేమ్ ఉంది. 12000 ఏమో ఈసీ ఉంది, 4000 సిఎస్సి ఉంది, 25000 ఏమో త్రిబుల్ ఉంది, 37000 సివిల్ ఇంజనీరింగ్, 38000 మెకానికల్, 70000 జియో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్ 79000, 91,000, 91 నానో అండ్ మెరైన్ ఉంది, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ 98000 ఉంది, 1,17,000 మెటలర్జీ ఉంది, కెమికల్ 1,57,000 అయితే ఇక్కడ
ఎస్టీ బాయ్స్ చూస్తే 4,500 అమ్మ. ఇక్కడ సిఎస్సి రావాలంటే 4,000. అంటే ఈ సంవత్సరము ఈ మారతీయలేదు, ఎందుకంటే చాలామంది సిఎస్సి కూడా కొద్దిగా టఫ్ మరి సిఎస్సికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఈసీఈ కోర్ బ్రాంచెస్కి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 13,720కి ఈసీఈ, త్రిబుల్ 25,000, 32,000 బయో, 33,000 సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జీ 36,000, 52,000 నానో మెటల్, కెమికల్ ఇంజనీరింగ్ 56,000, 61 మెకానికల్ ఇంజనీరింగ్, 68 ఇన్స్ట్రుమెంటేషను, 73 జియో ఇన్ఫర్మేటిక్స్. ఈ విధంగా బయో అయితే ముందు వచ్చింది ఇక్కడ, త్రిబుల్ తర్వాత బయో వచ్చింది. ఎస్టీ గర్ల్స్లో కొద్దిగా డిఫరెంట్గా ఉందమ్మా. లాస్ట్ ఇయర్ అయితే ఎస్టీ గర్ల్స్ సిఎస్సి 8,000 ఉంది, 13,000 ఏమో ఈసీఈ ఉంది, 25,000 త్రిబుల్, 36,000 సివిల్ ఇంజనీరింగు, బయో అనేది 40,000, మెటలర్జీ 57,000, మెకానికల్ 61,000, ఇన్స్ట్రుమెంటేషన్ 68,000, కెమికల్ ఇంజనీరింగ్ 77,000, నానో మరి నేవల్ మెరైన్ ఆర్కిటెక్చర్ 1,37,000 ఏమో ఇది ఉంది. జియో ఇన్ఫర్మేటిక్స్ అయితే 1,27,000 అయితే జియో ఇన్ఫర్మేటిక్స్. అదేవిధంగా చూసినప్పుడు 2,00,000 మరి 2,600 వచ్చేసి మనకి ఏయుసిఈలో సిఎస్సి ఉంది. ఈసీఈ 3,800, 11,658 త్రిబుల్, మెకానికల్ ఇంజనీరింగ్ 17,166, ఇన్స్ట్రుమెంటేషన్ 2,17,000 ఉంది. ఇన్స్ట్రుమెంటేషను 21,000 నేవల్ మెరైన్, సివిల్ ఇంజనీరింగ్ 24,000, 30,000 కెమికల్ ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్ 44,000, అదేవిధంగా 86,000 ఇది, 90,000 ఏమో మెటలర్జికల్. ఇక్కడ మెటలర్జికల్ ఉందమ్మా 94,000 ఇది. తర్వాత బీసీఏ గర్ల్స్ వచ్చి 2,600, 4,700. తర్వాత ఈసీఈ ఉంది, త్రిబుల్ 11,000, 30,000 వచ్చేసి ఈ మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషను 27,000, 21,000 వచ్చేసి ఈ విధంగా 27,000 మీకు సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ 30,000 ఉంది, 30,000 ఇది, 86,000 బయోటెక్, మెటలర్జీ 90,000, 1,00,000 ఏమో జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది. మనకి జేఎన్టీలో కూడా ఉంది, హైదరాబాద్లో జేఎన్టీయూలో కూడా జియో ఇన్ఫర్మేటిక్స్. అదేవిధంగా చూసినట్టయితే బీసీఏ గర్ల్స్ 2,500, 3,800 ఈ విధంగా 11,000 త్రిబుల్ ఉంది, మెకానికల్ 16,000, 29,000 ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, 29,000 నేవల్ మెరైన్ ఉంది, సివిల్ ఇంజనీర్ 31,000, 32,000 బయో ఉంది, 33 కెమికల్, 53 జియో ఇన్ఫర్మేటిక్, మెటలర్జీ వస్తే 60. ఇక బీసీబీ గర్ల్స్లో కూడా 2,400, 2,504, 4,700 ఈసీఈ ఉంది, త్రిబుల్ 20,000 ఉంది, 29,000 మరి మెరైన్ ఆర్కిటెక్చర్ ఉంది, నేవల్ 30,000, మెకానికల్, మరి సివిల్ ఇంజనీరింగ్ 31,000, కెమికల్ ఇది. తర్వాత బయోటెక్ ఇది ఉంది. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ చివరికి వెళ్ళిపోయింది, ఎందుకనో ఇన్స్ట్రుమెంటేషన్ 96,000 వచ్చింది, మెటలర్జీ 63,000. ఇక బీసీసీ క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించింది మీకు 2,500, 4,400 ఏమో ఈసీఈ, 7,400 త్రిబుల్, మెకానికల్ 12,000, 13,000 నేవల్ మెరైన్, ఐఎస్టీ 13,000, 16,000 కెమికల్ ఇంజనీరింగ్, 26,000 జియో ఇన్ఫర్మేటిక్, బయోటెక్ 32,000, 88,000 వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. ఇది కూడా స్టూడెంట్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ బీసీసీ గర్ల్స్లో కూడా 2,400, 25,000 ఈ రకంగా ఉండటం. 2,524, 3,848 ఈసీఈ, సిఎస్సి ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల కూడా మరి 2,000 నుంచి అయితే ఉంది. 2,000 నుంచి స్టార్టింగ్ అయ్యింది. 9,600 త్రిబుల్, మెకానికల్ 12,000, 18,000 సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ 21,000, 23,000 ఇన్స్ట్రుమెంటేషన్, 30,000 నేవల్ మెరైన్, ఈ విధంగా 33,000 అయితే ఈ స్టూడెంట్కి ఉంది. మరి అదేవిధంగా 2,500 గర్ల్స్ బీసీడీ గర్ల్స్, 5,800 మరి త్రిబుల్ 11,000 ఉంది, బీసీడీ గర్ల్స్ 18,000, 20,000, 30,000 నేవల్, బయోటెక్ 40,000, మెకానికల్ 41,000, జియో ఇన్ఫర్మేటిక్, మెటలర్జీ 66,000 దాకా. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే బీసీఈ బాయ్స్ వచ్చేసి ఓవరాల్గా మీరు స్టూడెంట్స్ 25,000, 4,000, 12,000కి మెకానికల్, 2,524 ఓవరాల్గా సిఎస్సి ఉంది. ఈసీ అయితే 4,000 రావాలమ్మ. ఇక్కడ ఓవరాల్గా 23,000, 32,000 బయో, సివిల్ ఇంజనీరింగ్ 23,000, కెమికల్ 67,000 ఉంది, జియో ఇన్ఫర్మేటిక్స్ ఇది. తర్వాత స్టూడెంట్స్కి ఈ విధంగా కూడా మరి బీసీఈ గర్ల్స్ 2,000 మరి స్టూడెంట్స్ 2,544 త్రిబుల్ వచ్చిన తర్వాత ఈసీఈ 22,000, 68,000 వరకు అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 1,600 అమ్మ. ఇక్కడ
1600 ర్యాంకు. దీనికంటే మేలుగా మనకు ఓసీ బాయ్స్ 2500 మీరు కొంతమంది అనవసరంగా ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోతున్నారు. జనరల్లో వెళితే ఇంకా మంచిది మీకు. ఇక్కడ 2500 వచ్చింది. ఇక్కడ 4300 ఈసీఈ, తర్వాత త్రిబుల్ 9000, 12000కి మెకానికల్ ఇంజనీరింగ్. ఒక అవగాహన. ఇక్కడ అసలు ఈడబ్ల్యూఎస్ చాలా టఫ్గా ఉంది చూడండి. ఈడబ్ల్యూఎస్ ర్యాంకులో అదేవిధంగా జనరల్ స్టూడెంట్స్కి ఇంకా బెటర్గా ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఆంధ్రప్రదేశ్లో మనకి జేఎన్టీ కాకినాడ తర్వాత ఏయూని మనకి పెద్ద దిక్కు అని మనం చెప్పుకోవచ్చు. మంచి ఉండా కాలేజీలో కొద్దిగా బెటర్ అనుకోవచ్చు, దానికంటే బెటరు. ఇంకా ఫర్దర్గా మరి కాలేజీల విషయాలు కూడా మరి కట్ ఆఫ్లు అయితే చెప్తూ ఉంటాం. మన ఛానల్ని ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చే వరకు కూడా మనం ఇట్లా కట్ ఆఫ్లు చెప్తూ ఉంటాను. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంటే ఒక అవగాహనకు వస్తుంది మీకు ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఏ బ్రాంచ్ ఎంతకు వస్తుందో, సిఎస్సి, ఈసీఈ. ఎందుకంటే నెంబర్ 1 వచ్చేసి సిఎస్సి లాస్ట్ ఇయర్, నెంబర్ 2 ఈసీ. ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అదేమన్నా మారిద్దా, ఈసీఈ ముందుకు వస్తుంది. ఎందుకంటే సిఎస్సికి డిమాండ్ లేదని చెప్తున్నారు. ఈ సాఫ్ట్వేరు ఇవన్నీ దెబ్బకి మరి స్టూడెంట్స్ అందరూ కూడా భయపడుతున్నారు కొంతమంది. ఈ భయం వల్ల ఏంటంటే అసలు మరి సిఎస్సి ఏ విధంగా ఉంటుంది ఈసారి, మరి యొక్క కట్ ఆఫ్లు చూడాలి, స్టూడెంట్స్ ఏ విధంగా పెట్టుకుంటారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.